నేనన్నా మీ రైతు బిడ్డ తేజస్సుని మాట్లాడుతున్నాను. ఇదిగో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి మా వంక పొలం అని చూపించిన కదా. ఇంతకుముందు ఒక 1 year కింద చూపించిన కదా, నెలకు ముందు చేంజ్ చూద్దామని రాండి అని చూపించిన కదా. ఆ వీడియోలో అప్పుడు అలాగుంది, మళ్ళీ ఇప్పుడు ఇలాగ వచ్చింది. చూద్దాం రండి అన్న, ఎలా ఉంది చూడండి అన్న ఒకసారి. అప్పుడు కొంచెం నీట్గా ఉండేది, కానీ ఇప్పుడు మన పుండుకూరు రోగం మారుకు వచ్చింది చెట్టుకి. చెట్టు కూడా ఇంకా పెరగలేదు, కాయ పట్టింది. కాయ చెట్టుకి ఒక చెట్టుకి వచ్చేసి ఒక కాయ ఉంది, కానీ చెట్టుకి ఇప్పుడు కాయ పడితే పెరుగుదల తక్కువ అవుతుంది. అందుకని దీనికి ఇంకా ముందు కొట్టాలి. కొట్టినాడు ఈరోజు మా నాన్న వచ్చి కొట్టిపోయినాడు అంట పొద్దున. నేను అడిగిన, నాన్న ముందు కొట్టినాకంటే కొట్టిపోయినాడు రా అన్నాడు. కానీ ఏమంటే ఇది చెట్టు దోమ ఉంది, ఇంకా ఇదిగో ఇంకా ఉందన్నమాట. ఇది చాలా వరకు ఉంది, దోమ ఉంది. ఏం చెట్టు అయితే పెరుగుదల లేదు. ఏం చూద్దామంటే కూడా మనిషికి అలాగో అవుతుంది. చాలా వరకు కష్టపడ్డాం దీనిలో, కానీ ఇప్పుడు అయితే ఏంది చెట్టు పెరిగే మూమెంట్లో మన పుండుకూరు రోగం అంటారుగా, అలా వచ్చేసింది అనమాట దీనికి. ఏంది అర్థం కావడం లేదు. ఇక్కడైతే ఇంకా పెరగలేదు. ఎలా ఉందో ఇంతకుముందు వీడియోలో ఎలా చూసినారో మళ్ళీ ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అలాగనే ఉంది. ఇది పెరగలేదు, ఇది ఏందో అర్థం కావడం లేదు నాకైతే. అక్కడ పెరిగింది, అది చెట్టుకి వెళ్ళి పెరిగింది, కానీ ఇక్కడ పెరగలేదు. ఇదిగో చూస్తున్నారు కదన్నా, ఇక్కడైతే ఇంకా పెరగలేదు. ఏంది చాలా ఇంకా చిన్నగా ఉన్నాయి ఇక్కడ. చెట్టు అయితే పెరగాలి, కానీ పెరగడం లేదు. అంటే కొంచెం మందు కొట్టడం డ్రాప్ చేసినామన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం చెప్పాలంటే మాకే బాధాకరంగా ఉందన్నమాట. ఇది వచ్చేసి వంక అనమాట. కొడదాం అనుకున్నాం, కొంచెం వాన మీద పడేసరికి వంక వస్తుందేమో కొడితే అని భయపడిపోయినాం అనమాట. కానీ వంక అయితే రాలేదు ఇంతవరకు. కానీ మేమే తప్పు చేసినాం, దీన్ని ముందు కొట్టక ఇడిచిపెట్టి ఒక వారం కింద కొట్టేయాలి. కానీ వారం కింద కొట్టక ఇప్పుడు కొట్టేసినామంట. ఇది కొట్టేసి 20 నెలలు అవుతుందంట మందు కొట్టి. నన్ను అడిగినా, ఏంది నాన్న ఇట్లా చెప్తున్నావు అంటే, లేదురా నేను మర్చిపోయినా, ఇది కొడదాం అనుకున్నా కానీ వంక వస్తుంది అని కొట్టలేదు, అందుకని ఆఫ్ చేసిన అన్నాడు. ఇదిగో వంక అయితే రాలేదు, కానీ ఇక్కడైతే చాలా చిన్నగా ఉన్నాయన్న. నాకైతే ఎలాగో మంచిగా అనేది ఊహించుకుంటేనే ఎలా అవుతుందన్నమాట. ఎందుకంటే చేను ఇంత కష్టపడి ఇంతవరకు కష్టపడి, కానీ ఇప్పుడు చెట్టు పెరగలేకపోయిందంటే మనం చేసిన దాంట్లో ఎంత వృధా ఉంటుందో తెలుసు కదా మీకు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు అన్నమాట. ఏమీ మంచికి మాటలు కూడా రాలేకపోతున్నాయి. ఏం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు. ఇక్కడైతే చాలా వరకు చెట్లు చనిపోయినాయి. భూమి కొంచెం బాగలేదన్నమాట. ఇది ఉసకపార, ఇది వచ్చేసి ఉసకపార అన్నమాట. ఇది ఉసకపార అయినాకి చెట్టు అనేది పెరగలేదు ఇక్కడంటే ఒప్పుకుంటా, కానీ అక్కడ కూడా మంచి భూములు కూడా పెరగలేదన్నమాట. ఏందో ఇది చూడండి అన్న. ఇదిగో ఇందాక అక్కడ యాప్ చెట్టు చూపించిన కదా, ఇది ఇప్పుడు ఇక్కడ అనమాట. ఇది ఇలాగే పోతుంటే ఇది దాని వచ్చేసి దండ అనమాట. ఇంతకుముందు ఒక 2 సార్లు మా నాన్న ఇట్లా నీళ్ళు ఇడిచి ఇట్లా కట్టుకునేవాడు. ఇప్పుడు వర్షం పడిందని ఇప్పుడు కట్టలేదు. కానీ నీళ్ళు కడితేనే భూమి పెరగదంటారు, కానీ ఇది వర్షం పడినా కానీ భూమి పెరగలేదు. నిరుడికి ఏడు చూసుకుంటే చాలా ఏడే కొంచెం నాకు అనిపించడం లేదు. నిరుడే పైరు అనేది పెరిగిందనమాట, కానీ సరే ఏం పెరగలేదు. ఇది కలుపు పడింది, తీపియాలి. కానీ మా అమ్మ వాళ్ళు అక్కడ వేరే చేను తీస్తున్నారన్నమాట. ఆ చేను తీసేదానికి కొంచెం దీన్ని తీద్దాంలే అనే దాని తగ్గట్టు ఉన్నారన్నమాట. ఇదిగో ఇలా ఉందన్నమాట కాయ, కానీ ఇది పెరగదన్నమాట. చెట్టుకి ఒక 2-3 కాయలు పట్టేదంటే చెట్టు ఎప్పటికీ పెరగదని అర్థం. ఇది ఏం చేయాలంటే ఇప్పట్లోనే కాపు పట్టక ముందరే మనము చెట్టు అనేది పెరిగే విధానం తెలుసుకోవాలి. ఇది కొంచెం ఏ మందు అయితే పని చేస్తుందో దీనికి మీరు ఈ వీడియో చూసి పలాంది పని చేస్తుందని కామెంట్ రూపంలో పెడితే నేను మీరు చెప్పింది తెచ్చి కొడతాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది కాలువ. ఇది వచ్చేసి కాలువ అనమాట. అటు ఇటు ఏకం మారు తిరగలేక మా నాన్న అప్పుడు అక్కడ ఇంత ఇక్కడ ఇంత పెట్టుకున్నాడు అనమాట. ఇదిగో ఇది మొత్తం చూస్తున్నారు కదా అన్న.
ఇదన్నా మా పొలం అన్న. ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ నా వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కామెంట్ రూపంలో చెప్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానన్నా. ఎందుకంటే నన్ను కొంచెం ఇంకా సపోర్ట్ చేయడం లేదు. చాలా వరకు అయితే చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చూస్తున్నారు కానీ చేయడం లేదన్నమాట. వాళ్ళకే చెప్తున్నా, నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలంటే మీరు అది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను పెట్టేది. కానీ కామెంట్ రూపంలో పెడతారు, ఏందన్నా వీడియోలు రావడం లేదు, ఏందన్నా వీడియోలు రావడం లేదు అంటున్నారు. ఎట్లా పెడతారన్నా? చూస్తున్నారు కదన్నా, మేము పడే కష్టాలన్నా ఒకసారి గుర్తించండి అన్న. రైతు కష్టం ఎలా ఉందో ప్రతి ఒక్కరు రైతన్నా చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా?